హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి ఇది వచ్చేసరికి 4.1 యాంప్లిఫైర్ అండి. ఇది వచ్చేసరికి స్టీరియో యాంప్లిఫైర్ కస్టమైజేషన్ చేయించుకున్నారండి. సో ఆయన పేరు ఇలా లైటింగ్ తో కావాలన్నారు. సో ఇది నార్మల్గా అయితే బ్లాక్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తున్నారో కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఫ్రంట్ లుక్ వచ్చేసరికి రెండు అక్రిలిక్ ప్యానల్స్ అండి. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ స్టీరియో ఆర్సీ ఇన్పుట్ తోటి రన్ అవుతుంది. సో దీనికి మనం బ్లూటూత్ ఏం యూజ్ చేయలేదు. సో పై దానికి చూసుకుంటే మనం బ్లూటూత్ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి బేస్ కంట్రోల్, ఇది వచ్చేసరికి ట్రెబుల్ కంట్రోల్. ఈ బ్యాలెన్స్ అనేది మనం సబ్వూఫర్ వాల్యూమ్ కింద అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెలెక్టర్ స్విచెస్ ఉన్నాయి. అండ్ ఇది ఆన్ ఆఫ్ స్విచ్. సో ఇంటర్నల్ కి వచ్చేసరికి ఇందులో మనం 24/0/24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాం. సో కస్టమర్ సబ్వూఫర్ వచ్చేసరికి 10 ఇంచ్ సబ్వూఫర్ యూజ్ చేస్తానన్నారు. సో దానికోసం మనం పర్టికులర్ గా 2 MOSFET మోనోబోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ శాటిలైట్ స్పీకర్స్ కోసం అయితే 7265 స్టీరియో బోర్డ్స్ అయితే 2 యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే బేస్ ట్రబుల్ కి వచ్చేసరికి 4558 ఐసీతో ఉన్న బేస్ ట్రబుల్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే సబ్ ప్రీ వచ్చేసరికి షాన్ సబ్ ప్రీ అయితే యూజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసరికి. అండ్ అలాగే పవర్ సెషన్ కి వచ్చేసరికి 4750 వోల్ట్ కెపాసిటర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసరికి ఇంటర్నల్ పార్ట్స్ అయితే ఇవి యూజ్ చేశాను. సో మీకు ఎక్కడైతే హమ్మింగ్ ఇష్యూస్ ఏం లేవు. సిన్స్ నేను చాలా టైం వరకు నేనైతే దీన్ని కంటిన్యూస్ గా రన్నింగ్ లో పెట్టేసి చెక్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి 4.1 యాంప్లిఫైర్ అనమాట. అండ్ కింద చూసుకుంటే ఇది కంప్లీట్ గా కస్టమైజేషన్ చేయించుకున్నారు. అండ్ ప్రీవియస్ గా ఆల్రెడీ కస్టమర్ మన దగ్గర చేయించుకొని ఒక 4 ఇయర్స్ వరకు కంటిన్యూస్ గా యూజ్ చేశారు. సో వాళ్ళకి అప్గ్రేడ్ కావాలి అన్నారు. అంటే ఫ్రంట్ లుక్ డ్యామేజ్, ప్యానెల్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు నెక్స్ట్ అప్గ్రేడ్ చేయమని. సో ఆయనకైతే మనం ఇక్కడ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి బేస్ కంట్రోల్, ఇది వచ్చేసరికి ట్రెబుల్ కంట్రోల్, ఇది మాస్టర్ వాల్యూమ్ అన్నమాట. సో మనం ఇక ఎల్ఎంకి నట్ అండ్ బోల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసరికి 24/0/24 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆడియో బోర్డ్ వచ్చేసరికి మీకు శక్తి స్టీరియో బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. 4 ఫెట్ అండి, 4 ఫెట్ స్టీరియో బోర్డు. అండ్ అలాగే మనకి బేస్ ట్రబుల్ కంట్రోల్ కి వచ్చేసరికి శక్తి కంపెనీ నుండే బేస్ ట్రబుల్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో అయితే మనకి ఎక్కువ కాంపోనెంట్స్ అయితే ఉండవు. బట్ అవుట్పుట్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటర్నల్ కూలింగ్ కోసం రెండిట్లోనూ కూడా మనం ఫ్యాన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. మీకు అప్ టు 10 ఇంచ్ ఊఫర్స్ హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. 100 వాట్ ఊఫర్స్ ఏవైనా సరే మీరు రన్ చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి వచ్చేసరికి పర్ ఛానల్ 25 వాట్ వస్తుంది శాటిలైట్స్ కి. అండ్ సబ్ ఊఫర్ కి వచ్చేసరికి మీకు అప్ టు 100 వాట్ అయితే ఆర్ఎంఎస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలాగా మీకు కస్టమైజేషన్ చేయబడిన యాంప్లిఫైర్స్ ఎవరికైనా కావాలనుకుంటే వీడియో కింద ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి. నాట్ ఓన్లీ 4.1, 2.1, 5.1 ఏవైనా సరే మనం రెడీ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో మన అడ్రస్ వచ్చేసరికి వైజాగ్ అండి, విశాఖపట్నం. సో ఎవరైనా వైజాగ్ పీపుల్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ 4.1 అండ్ స్టీరియో యాంప్లిఫైర్. థ్యాంక్ యూ.